సచివాలయం దగ్గర కేటుగాడు నరేందర్ ను పోలీసులు పట్టుకున్నారు. సెక్రటేరియట్లోని ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నట్టు గుర్తించారు. జాబ్ ఇప్పిస్తారని జగిత్యాలకు చెందిన యువకుడి దగ్గర 3.5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇంటర్వ్యూకు రావాలని పిలిచాడు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడంతో యువకుడు షాక్కు గురయ్యాడు. ఉన్న మాకు సొంత మరదలు ఉంది. ఆమెనే డబ్బులు తీసా మరదలు ఇప్పుడు కొట్టు 1 లక్ష రూపాయలు 2 లక్షలు అట్లా ఇచ్చిరంట. అదేవారు మీరు తెలుస్తారా? నేను దీని గురించి మాట్లాడుతున్నా, మీ గురించి కాదు. ఇప్పుడు మీరు చుట్టాలైనా సరే 1 లక్ష రూపాయలు 2 లక్షలు అట్లా ఇచ్చిరంట. అదేవారు మీరు తెలుస్తారా? నేను ఇస్తారని జగిత్యాలకు చెందిన యువకుడి దగ్గర 3.5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇంటర్వ్యూకు రావాలని పిలిచాడు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడంతో యువకుడు షాక్కు గురయ్యాడు. ఉన్న మాకు సొంత మరదలు ఉంది. ఆమెనే డబ్బులు తీసా మరదలు ఇప్పుడు కొట్టు 1 లక్ష రూపాయలు 2 లక్షలు అట్లా ఇచ్చిరంట. అదేవారు మీరు తెలుస్తారా? నేను దీని గురించి మాట్లాడుతున్నా, మీ గురించి కాదు. ఇప్పుడు మీరు చుట్టాలైనా సరే 1 లక్ష రూపాయలు 2 లక్షలు అట్లా ఇచ్చిరంట. అదేవారు మీరు తెలుస్తారా? నేను